కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో విధుల్లో ఉన్న జూనియర్ డాక్టర్ పై పేషెంట్ బంధువులు దాడి ఘటన ఆందోళనకు దారితీసింది. డాక్టర్ పై చేయి చేసుకున్న కారణంతో జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు నిరసనకు దిగారు. సుమారు 600 మందికి పైగా జూడాలు, పీజీలు కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. ఈ సందర్భంగా జూడాల సంఘం జిల్లా అధ్యక్షుడు అచ్యుత్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న డాక్టర్లపై దాడులు జరగడం దారుణమని అన్నారు. కానీ వీటిని పట్టించుకునే వారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వాటిలో వాడు కొంచెం పట్టుకున్నాడు వాడు ధైర్యం ఉండాలి. సో కరెక్ట్గా స్పెషల్ ఫోర్స్ వచ్చి ఇక్కడ తెలంగాణలో స్పెషల్ ఫోర్స్ ఉన్నది. హాస్పిటల్లో అలాగే స్పెషల్ ఫోర్స్ ఉన్నది. బయటనే సెక్యూరిటీ ఉంటుంది. ఎవరిని బట్టి వాడిని లోపలికి రానివ్వదు. వాడు కరెక్ట్ మనిషి అనిపిస్తే లోపల పంపించండి. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు ఇస్తారు, ఇంకా డబ్బులు ఇవ్వట్లేదు. అదొకటే తేడా ఉండాలి. అంతేగాని అక్కడ ఒక్కరిని అన్ను అటెండ్ చేస్తారా? మీరు లక్షలు ఇచ్చినా ఎవరిని లోపలికి అలౌ చేస్తారు. పర్టికులర్ టైంలో అలౌ చేస్తారు. ఇక్కడ కూడా అలాంటి రూల్స్ పెట్టి మంచి వాళ్ళ మాత్రం లోపలికి ఒక్కరిని అలౌ చేయాలి. లేదు అంటే అటెండర్ మీద అటెండర్ తెచ్చి మా మీద కొట్టాల్సి వస్తుంది. ఒకడు ఎవరైనా చచ్చిపోయాడంటే వాడికి చెప్పాలంటే డాక్టర్ స్పెషల్ ఫోర్స్ కావాలి, సీసీ కెమెరా ఫుటేజ్ ఉండాలి, ప్రతి దగ్గర కవర్ అవ్వాలి, కాంపౌండ్ వాల్స్ కావాలి. ఇంకా రీసెంట్గా ప్రైవేట్ బస్ చూపించింది అయిపోయింది. దాని గురించి మేము ఇంకా అసలు ఇష్యూనే రేస్ చేయలేదు. మేము మొన్నటి నుంచి కోల్కతా అమ్మాయి కోసం చేస్తున్నాం. బట్ ఈ రోజు ఒక 1 hour 1.5 hour అయిందంటే నిన్నంతా మేము ఎలక్టివ్గా అసలు ఎలక్టివ్ లేదు, ఓన్లీ ఎమర్జెన్సీ. ఈ రోజు పొద్దున్న వాడు అసలు వాడికి వెళ్ళకూడదు. ఈరోజు ఆఫ్టర్నూన్ 2కి వెళ్ళాలి. వాడికి పేషెంట్ బాగలేడు అని వాళ్ళ పేషెంట్ కోసం పక్కన పేషెంట్ ద్వారా వచ్చింది ఇది గొడవంతా. వాడు వెళ్ళకూడని వాడు కూడా వెళ్ళినందుకు వాడికి ఇలా జరిగింది. వాడు కొట్టడం ఏంటి? వేరే అటెండ్ వచ్చి కొట్టడం, ఎలా కొట్టాడు, ఎలా గొంతు పట్టుకుంటాడు, ఎలా కాలర్ పట్టుకుంటాడు. ఒక కానిస్టేబుల్, ఒక పోలీస్ కానిస్టేబుల్ కానీ ఒక లాయర్ మీద కానీ చెయ్యి వేస్తే పోలీస్ కానిస్టేబుల్ మీద చేయేస్తాం అని వెంటనే తీసుకుని సెల్ వేస్తారు. డాక్టర్ పనికి వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం. మాకు కూడా ప్రొటెక్షన్ కల్పించాలి. మాకు ఏదైనా ప్రొటెక్షన్ కావాలి. మా మీద ఏమైనా చేస్తే మాట్లాడుతూ వారెంట్ అరెస్ట్ చేస్తాం అనేది